అనేక మంది రామచిత్తను చేస్తూ ఉంటారు. వారు ఎంతో ధన్యులు. క్షణ క్షణములు కూడాను కణ కణమునందు కూడాను రామచింతన చేస్తూ ఉంటారు. అట్టి జీవితమే నిజమైన సార్థక జీవితము. కనుక ప్రతి మానవుడు కూడాను దైవ చింతన చేస్తూ రావాలి. నిజంగా మనల్ని కాపాడేటువంటిది దైవమే కాని లోకము కాదు. స్థానం నందే ఉన్నారు. తమ పొట్టలు తాము నింపుకుంటున్నారు. దైవం యొక్క సత్యము ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు. కనుకనే దీని ఎందుకును దైవాన్ని మనం చింతించాలి. దైవమే అనుగ్రహం మనకు ఉంటే ఎన్ని బాధలైనా నివారణ కావచ్చు, ఎన్ని సంపదలైనా మనకు లభించవచ్చు. సర్వ సంపదలు కూడా భగవత్ అనుగ్రహం చేతనే మనకు ప్రాప్తిస్తాయి. కనుకనే రామదాసుడు చెప్పాడు, స్వామి నేనేం చేస్తున్నాను, నీకు ఏమీ నీకు అర్పితం చేయలేదే, నాకెందుకు ఇంత అనుగ్రహాన్ని ప్రసాదిస్తావు? నీవు చేసేటువంటి త్యాగము నిజమైనటువంటి యోగమే. నీవు మానసికంగా చేస్తున్నటువంటిది నాకు తెలుసు కానీ నీకు తెలియదు. కనుక మానసికంగా నీవు చేసేటువంటి త్యాగం అంతా దైవంకే మాత్రమే అర్థమవుతుంది. వారిలోకి అర్థం కానక్కర్లేదు, ఇతరులు అర్థం చేసుకోలేరు కూడా. కనుక మన త్యాగము, మన యొక్క యోగము, మన ప్రేమ తత్వానికి అర్థం కావాలి. అందుకోసమే త్యాగరాజు చెప్తూ వచ్చాడు, కపివారది దాటునా కలికి రోటగట్టునా లక్ష్మీదేవి వలచునా వడుండు కొలచునా సుషబుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా. లక్ష్మీదేవి వలచునా, ఈ యొక్క రాములు కావాలని లక్ష్మీదేవి అని వెతికిందా? రామా లక్ష్మణుండు కొలచునా. రాత్రిం పగలు కూడాను రామచంద్రుని సేవ చేస్తూ కాలంనంతా కూడా సద్వినియోగం చేశాడు. బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కునా రామ భక్తి ఎంతో గొప్పరా. రామ నీ భక్తి ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు, ఎంత అని మెజర్ చేయడానికి ఎవరికి చేత కానీ వారి హృదయానికే తగ్గుతుంది. దైవత్వాన్ని మెజర్ చేయడానికి ప్రేమతత్వమే ప్రధానమైనటువంటి యొక్క మూలిక. మొట్టమొదటి దాని తూకం తీసుకోవాలి మనం. రామా 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 అని ఒక్కొక్క నిమిషం కూడాను హనుమంతుడు చెప్తూ పోవటం వల్ల లక్షల మైళ్ళ దూరం ఉన్నటువంటి సముద్రాన్ని కూడాను ఒక క్షణంలో దాటుతూ వచ్చాడు. పెద్ద పెద్ద పర్వతములు, ఆ పర్వతములు కూడా నువ్వు ఎత్తడానికి వీలు కాదు, కానీ రామనామం చేస్తూ వచ్చాడు. వానరులంతా తెచ్చినటువంటి ఈ కొండలను హనుమంతుడు తీసుకోవటము, రామా రామా అని వేయటము తేలికగా మారిపోయినాయి. భగవత్ యొక్క నామమే సర్వమును తేల్చేటువంటిది. వేసిన రాళ్లంతా కూడా మునిగిపోయినాయి. అప్పుడు హనుమంతుడు యోచించాడు, రామా నీ పేరు అంతర్ముఖంగా ఉండటమే కానీ బహిర్ముఖంలో కాదు. ఇది ఒక రాయి పైన రా అని, ఇంకో రాయి పైన మా అని రాశాడు. దీన్ని సముద్రంలో వేశాడు. ఈ రా మా రెండు వచ్చి చేరుకున్నాయి. ఈ చేరికకు ఎంత పొందిక ఉండాలి, భగవంతుని యొక్క ప్రేమకు కూడా ఎంత సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉండాలి. నీ ప్రేమకు భగవంతుని యొక్క అనుగ్రహానికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉండాలి. కనుక ఈ రెండింటికి నీ మూల కారణము నిజమైనటువంటి ప్రేమతత్వమే. ధర్మ మార్గంలో మనం ప్రవేశించాలి, త్యాగ మార్గంలో జీవించాలి, ఆనంద మార్గంలో మనం అనుభవించాలి. కనుక రామనామం అనేటువంటిది, రామతత్వం అనేటువంటిది ఎక్కడ లేనటువంటి శక్తి సామర్థ్యం అందిస్తుంది. కనుక ఈ రామతత్వం అనేటువంటిది, కృష్ణతత్వం అనేటువంటిది ఒకరు చెప్తే వినేటువంటిది కాదు. ఏ యొక్క దీనికి కూడా దీన్ని కొనుక్కోవడానికి వీలు కాదు. మనం చదువుతో మనం దీన్ని పొందడానికి వీలు కాదు, లేక ఆఫీసర్స్ తో మనం పొందేటువంటిది కాదు. ఇది ఆనందంతో పొందేటువంటిది. ఈ ప్రేమతత్వం పేర్చుకొని ఆనందాన్ని చేర్చుకొని రామా రామా అంటే రాములు కూడా నడిచి వస్తాడు. ప్రేమ స్వరూపులారా, ప్రీతితో ఒక్కతూరి పలికినంత మాత్రాన మీ హృదయమే ఉప్పొంగిపోతుంది. కఠినమైన హృదయం కూడా కరిగిపోతుంది. ఐస్ అయినా కొంచెం కరగడానికి టైం తీసుకుంటుంది, కానీ భగవంతుని హృదయం కరగడానికి టైమే తీసుకోదు. కనుక దైవశక్తి ఒక క్షణంలో పెరిగిపోతుంది, క్షణంలో కరిగిపోతుంది. కనుక దైవనామం చేసుకుంటున్నా అండి. ఎక్కడైనా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడాను మీరు పనులకు తెలియకోకుండా హృదయంలోని నామస్మరణ చేసుకుంటూ ప్రయాణం చేయండి. సర్వదా సర్వకాలేషు సర్వత్రా రామచింతనం. అది చేస్తూ ఉంటే ఇంతకంటే గొప్ప సాధన మనకేం అక్కర్లేదు. సర్వసాధన యొక్క సారం ఇదియే, సర్వమూలముల యొక్క సారము ఇదియే. కనుక ప్రేమ స్వరూపులారా చేయండి. కలియుగంలో నామస్మరణ కంటే మించినటువంటిది లేదు. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తియవ 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 గతిరేత. ఈ కలియుగం లోపల దీనికంటే మించినటువంటి మరొకటి లేదు. కనుక నామస్మరణ చేయండి.